సింగరేణి అనేటటువంటి స్లోగన్ అనేది, సింగరేణి అనేది మన తెలంగాణలో ఒక హార్ట్ బీట్, బ్లాక్ గోల్డ్. దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రభుత్వాలు కార్మికుల్ని ఏ విధంగా మభ్యపెడుతూ, అలాగే కార్మికుల సంక్షేమాన్ని ఎలా గాలికి వదిలేస్తూ, తమ సొంత ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వంలోని పెద్దలు మరి కోల్ బ్లాక్స్ని ప్రైవేటైజేషన్కి ఆక్షన్ వేస్తూ కార్మికుల సంక్షేమాన్నే కాదు, తద్వారా వారి యొక్క జీవితాల్లో రాబోయే వెలుగుల్ని ఆపేసే విధంగా, అంటే కార్మికుల పక్షాన ఎవరు పోరాటం చేయకపోతే కార్మికుల్ని ఒక యంత్రాల్లాగానో లేకపోతే స్పందించని ఏదో ఒక వ్యవస్థలాగానో తీసుకుంటూ ఈ తమ ఇష్టం వచ్చిన రీతిలో ఈ సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక దురాలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈనాడు తెలంగాణ జాగృతి, అలాగే హెచ్ఎంఎస్, అలాగే ఇతర కార్మిక సంఘాలు, అలాగే మా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ముందు కార్మికుల లక్ష్యాన్ని రక్షించే విధంగా ఏ ఉద్యమంలో అయినా, ఏ ఉద్యమానికైనా మేము వెనుకాడుకోమని, అలాగే కొన్ని విషయాలు ఇప్పుడు అక్క చెప్పినట్టు, అలాగే రియాజ్ భాయ్ చెప్పినట్టు, ఈ సింగరేణి సంస్థ అనేది ఒక ప్రైవేటైజేషన్తో ప్రైవేట్ కంపెనీ ఆఫ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడింది. దీనిలో 51% స్టేట్ గవర్నమెంట్, 49% సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డులో కార్మిక సంఘాల పక్షాన మెంబర్స్ ఉండాలి. అలాగే వారు తీసుకునే డెసిషన్సే ఫైనల్గా ఉండాలి. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసి దాన్ని వీళ్ళపైన బలవంతంగా రుద్దాలి అంటే కార్మిక సంఘాలు ఖాళీగా కూర్చోవు, కామ్గా కూర్చోవు. వారి ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా కానీ ఈ ప్రభుత్వంతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంస్థ తరఫున కార్మికులకు ఏమైనా భాగస్వామ్యం ఉందా అక్కన్నారు. మీరు ఈ సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గును ఈ స్థానికంగా ఉన్న ప్రజలకి, తద్వారా ఈ కార్మిక సంఘాలకు ఏమైనా భాగస్వామ్యం ఉందా? వచ్చే లాభాల్లో వాటాన్ని 40% వరకు కార్మికులకి పంచాలనేది ఒక డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున. అలాగే హెచ్ఎంఎస్ తరఫున కూడా మీరు ఏకీభవిస్తారని భావిస్తున్నాను. అలాగే కార్మికుల యొక్క మీరు అక్కడ చెప్పారు డిమాండ్స్, విఆర్ఎస్ స్కీమ్, పాత విఆర్ఎస్ స్కీమ్ని అమలు చేయాలి. అలాగే మెడికల్ అన్ఫిట్ అయినటువంటి వారందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. భట్టి విక్రమార్క గారిని ఈరోజు ఈ సందర్భంగా ఒక మాట అడుగుతా ఉన్నాను. మీరేదో కార్మికులు పొట్టగొట్టి మీ పొట్టలు నింపుకోవాలనే ఆలోచన చేయకండి. మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే వీళ్ళ ఉద్యోగాలు ఎలా వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అసెంబ్లీ సాక్షిగా అక్కన్నట్టు మీరు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు కదా. ఎంక్వైరీ చేయండి, తప్పులుండి మీరు నిర్ధారించండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. అలాగే ఈ ప్రైవేట్ కోల్ బ్లాక్స్ని, నైనింగ్ బ్లాక్ లాంటి కోల్ బ్లాక్స్ని ప్రైవేటైజేషన్ అని చెప్పినని ఆక్షన్ వేసి వాళ్ళలో వాటాలు పంచుకోవడంలో తేడాలు వచ్చి మరి రచ్చకెక్కిన సంగతి, దానికి జవాబుదారీగా మీరేం చేస్తున్నారు, ఏం చర్య తీసుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాం. భట్టి విక్రమార్క గారు, కార్మికుల పొట్టగొట్టి మీ పొట్ట నింపుకోవాలని ఆలోచన చేయొద్దు. అలాగే కార్మికుల భద్రత కోసం, సంక్షేమం కోసం మరి వారికి సింగరేణి వాటాల్లో లాభాలు పంచాలి. మినిమం 40% లాభాలు పంచాలి. వారి యొక్క బిడ్డల క్షేమం కోసం, వారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటల్ ఇంతవరకు లేదు. ఆర్టీసీకి లాగా, లేకపోతే రైల్వే కార్పొరేషన్ లాగా సింగరేణి కార్పొరేషన్కి కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్, సెంట్రలైజ్డ్ అన్ని ఫెసిలిటీస్ తోటి, ఏ ఒక్క చిన్న ప్రమాదం సంభవించినా, లేక వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినా వారు డైరెక్ట్గా కార్పొరేట్ వైద్యానికి అర్హులయ్యే విధంగా మీరు చట్టాలు చేస్తారో మరి ఏం చేస్తారో, వారికి కార్పొరేట్ వైద్యశాలని మీరు అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు, పర్మనెంట్ కార్మికులు 40,000 మంది దాకా ఉన్నారు సుమారుగా. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భద్రతను కూడా మరి ప్రభుత్వం వారికి ఎన్షూర్ చేయాలి. అలాగే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ట్రీట్ చేయాలి, కాంపన్సేషన్ ఇవ్వాలి. ఈ కార్మికుల సంక్షేమం మీరు పట్టించుకోకపోతే ఎస్పెషల్లీ సింగరేణి కార్మికుల సంక్షేమం
పట్టించుకోకపోతే ఈ కోల్ బ్లాకుల్ని నిరవధికంగా మరి ఆపివేసి అలాగే వీటి పరంగా ఉద్యమం చేసి ప్రభుత్వంతో కొట్లాడటానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల బాగోగుల కోసం, కార్మికుల రక్షణ కోసం మరి జాగృతి హెచ్ఎంఎస్ మా ఫార్వర్డ్ బ్లాక్ ముందుకు వెళ్తుంది. అలాగే ఈ సమావేశం ద్వారా సింగరేణి ఎండి గారు మరి మీరు బోర్డును మరి పునరుద్ధరిస్తారు. బోర్డులో కూడా కార్మికుల యొక్క ప్రతినిధులను కూడా మీరు చేర్చుకుని వారి సైడ్ నుంచి కూడా వారి యొక్క కష్ట నష్టాలను ఆలోచన చేసి తగు నిర్ణయాలు తీసుకోవాలి కార్మికుల సంక్షేమం దృష్టి. అంతేగాని పెద్దలు ప్రభుత్వంలో పెద్దలు చెప్పినట్టు మీరు ప్రవర్తిస్తారంటే ఈ కార్మిక సంఘాలు ఊరుకోవు. అక్కడ హెచ్చరించినట్టుగా మేము సమ్మె చేస్తాం, మరి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తాం, పాలసీని మార్చుకునేటట్టుగా చేస్తాం. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి వాల్ట్మెన్ కంపెనీ ఉంది, ఆల్ట్మెన్ కంపెనీ, మరి దాని బాగోగుతాలు ఏందో తేల్చండి. భట్టి విక్రమార్క గారు మీరు పెద్దవారు, మరి వైఎస్ అనుచరులాగా వైఎస్ గారిలాగా హావభావాలు ప్రదర్శిస్తున్న వారిలాగా మరి కార్మికుల కోసం మీరు ఆలోచన చేసేటట్టయితే దీని మీద ఎంక్వైరీ చేయండి భట్టి విక్రమార్క గారు. దయచేసి ఈ భాగవతం వెనకాల ఉన్న పెద్దల్ని వెలికి తీయండి. అలాగే సోలార్ ప్రాజెక్ట్స్ ఏదైతే మీరు రాజస్థాన్ గవర్నమెంట్ తోటి అవగాహన చేసుకున్నారో మరి ముందుకెళ్తున్నారో దాని మీద కూడా చాలా పారదర్శకంగా ప్రజల ముందు ప్రభుత్వ ఉద్దేశాన్ని మీరు చూపించాలి. అలాగే కార్మికులు ఎస్పెషల్లీ మన సింగరేణి కార్మికులకి భద్రత కోసం మీరు ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ మై బ్రదర్స్, థ్యాంక్ యూ. సేవ్ సింగరేణి అనేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అక్క చెప్పిన వెంటనే తప్పకుండా నిర్వహిద్దామని చెప్పేసి మన కార్మిక సంఘాలకు సమయం కేటాయించి చేసినందుకు మన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి అక్క కల్వకుంట్ల కవితక్క గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వేజ్ బోర్డు సభ్యులు, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ యాదమ్మ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు ప్రసాద్ గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, వెనుకల ఉన్నటువంటి మహిళా సోదరి మను నాయకురాళ్ళు మనోజ్ గౌడ్ గారు, మల్లిక, మనుగూరు ఉపాధ్యక్షులు కొడిపల్లి శ్రీలతక్క గారు, వారితో పాటు డిప్యూటీ జనరల్ సెక్రటరీ గోష్క అశోక్ గారు, ఎల్ వెంకట్, RG1 వైస్ ప్రెసిడెంట్ అన్న క్షమించాలి కానిగంటి రాజన్న, హెచ్ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, అలాగే RG1 వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్లి పోషన్న, శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ వంటకాల అనిల్ రెడ్డి గారు, భూపాలపల్లి నరేష్ నేత గారు, RG1 మరొక యువ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గారు, బ్రాంచ్ సెక్రటరీ సతీష్ గారు, అదే రకంగా మా మిత్రులు హెచ్ఎంఎస్ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు దుర్గం లక్ష్మణ్ గారు, వారితో పాటు మన అశోక్ గారితో వచ్చినటువంటి యువ కార్మిక నాయకులు, బ్రాంచ్ సెక్రటరీలు, చాలామంది మిత్రులు, జాగృతి నాయకులు మహేష్ గారు, అలాగే అన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి హెచ్ఎంఎస్ కార్యకర్తల అభిమానులు, నాయకులకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం. కొంతమంది పేర్లు కూడా ఎందుకంటే వేదిక మీద మాట్లాడే ముందు కూడా కొంత అటు ఇటు అయితే దయచేసి క్షమించాలి. ముఖ్యంగా ఈరోజు కొంతమందికి మేము సమాచారం ఇవ్వలేదు, మందమరి బెల్లంపల్లి ఏరియాలో అనేటువంటి, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వేరే పద్ధతిలో చేద్దామని నిర్ణయం తీసుకోవడం మూలంగా సకాలంలో పూట అందరికీ సమాచారం ఇవ్వలేదు, వారిని కూడా క్షమించాలి. వచ్చే 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మనం ప్రోగ్రాం చేసుకుందామని చెప్పేసి చెప్పిన వారు కూడా మీరు కన్వీన్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ప్రధానంగా ఈరోజు మనం పెట్టుకున్నటువంటి సమావేశం
సేవ్ సింగరేణి, సింగరేణి పరిరక్షణ. తెలంగాణకే గుండెకాయ అయినటువంటి సింగరేణి సంస్థ అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అక్కగారు చెప్పారు కార్మికుల స్థితిగతులు అన్నీ కూడా అక్కగారు చాలా స్పష్టంగా చెప్పారు. మెడికల్ బోర్డు కానీ ఇంకా వగైరాలు కానీ అందులో అవినీతి కానీ ఇవన్నీ కూడా చెప్పేసారు, చాలా క్లియర్గా చెప్పారు తక్కువ టైంలో ఒకట. అయితే ఈ సింగరేణి సేవ్ సింగరేణి అది మనం ఎందుకు ఈ నినాదం తీసుకున్నామంటే సింగరేణి యాజమాన్యం చెప్పింది గత రాబోయే 5-10 సంవత్సరాల కాలంలో పూట కోల్ మైల్స్ అన్నీ కూడా బంద్ అయిపోతాయి కాబట్టి ఎవరి దారి వారే చూసుకోవాలి అన్నట్టే చెప్పిందే తప్ప దాన్ని రక్షించుకుందామని చెప్పేసి ఎవరు చెప్పలే. ఎవరి దారి వారే చూసుకోవాలి. అందుకనే వీళ్ళు కర్ణాటక, అస్సాం, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాల లోపల ఎవరికి దోచినట్టు వారు పెట్టుబడులు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. కానీ మనం తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలందరూ, ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా ఈ సింగరేణి మీదనే ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు కూడా. కాబట్టి సింగరేణి రక్షించుకుంటేనే మన కోల్బెల్ట్ ప్రాంతం మనుగడ ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి అక్కగారు తప్పకుండా ఈ యొక్క సింగరేణిని కాపాడుకోవడానికి, సింగరేణిని పరిరక్షించుకోవడానికి ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలి. దానికి పూర్తిగా అన్ని రకాల సహాయ సహకారం అందిద్దాం, ముందుని నడిపిద్దామని చెప్పేసి అక్కగారు ఇచ్చిన ఈ సందర్భంగా అక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా. అయితే మరి ఈ యొక్క 2 సింగరేణికి ముప్పటి దాడి చేస్తూ ఉన్నారు. నెంబర్ 1 కోల్ మైన్స్ అన్ని బంద్ అయిపోతూ ఉన్నాయి, నూతన బొగ్గుబాయిలు వచ్చేటువంటి అవకాశం లేదు. రెండవ విషయం, ఒకవేళ బొగ్గుబాయిల కోసం కొట్లాడదామంటే కొట్లాడేటువంటి పరిస్థితే లేకుండా గత 2019-2020 లోపల లేబర్ కోడ్స్ అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీ అందరికీ కూడా తెలుసు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్స్. అది ఇదొక దాడి. కాబట్టి ఈ యొక్క దాడిల నుండి మనం సురక్షితంగా బయటపడడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మనం ముందే మేల్కోవాలి. దీనికి ప్రధానంగా ఇంకొక దాడి ఏం జరుగుతుందంటే భూగర్భంలో ఉన్నటువంటి నిక్షేపాలన్నీ కూడా అడిగంటిపోయినాయి, లేవు. కాబట్టి బొగ్గు బాయిలు బంద్ అయిపోయినాయి, వేరే బాయిలు వచ్చే ప్రసక్తి లేదని గ్లోబల్ ప్రచారం చేయిస్తూ ఉన్నది ప్రభుత్వాలన్నీ. అంటే ఒక పక్క తెలంగాణలో ఉన్నటువంటి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి యువకులకు అరే మనకు తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు లేవు అని, కాబట్టి బొగ్గు బాయిలు బంద్ అవుతాయి, కొత్త బాయిలు లేవు, ఉద్యోగాలు రావు, అందుకని మెడికల్ బోర్డు బంద్ అయిపోయినాయి, విఆర్ఎస్ లేదు, అసలు సంస్థే లేదు, దాని మీద మనం ఆశ వదులుకోవాలనేటువంటి మైండ్కే మారుతా ఉన్నది. మూడో ఉద్దేశం. కానీ తెలంగాణ ప్రాంతం లోపల బొగ్గు నిక్షేపాలు సురక్షితంగా మన యొక్క జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూపించినటువంటి ప్రకారము ఇప్పటికీ 2024-2025లో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము 23 బిలియన్ టన్నుల బొగ్గు తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతం లోపల కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఈ జిల్లాల వ్యాప్తంగా 23 బిలియన్ టన్నుల బొగ్గు మనకు ఇప్పటికీ ఉన్నది. అంటే 23 బిలియన్ టన్నుల బొగ్గు అంటే మనం సంవత్సరానికి 100 టన్నులు, అంతే. ఇప్పటికి మనం 70 మిలియన్ టన్నులు తీసుకుంటా ఉన్నాం. సంవత్సరానికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినా కానీ 160 సంవత్సరాల వరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి డోకా లేదు. కోల్బెల్ట్ సింగరేణికి డోకా ఉండదు. కానీ దీనికి విరుద్ధంగా బొగ్గు నిల్వలు అడగంటిపోయినాయని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి బొగ్గు బాయిలు రావు అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా మీరంతా కూడా వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి. ఇట్లాంటి విషయాలను కూడా క్లారిఫికేషన్ చేసి వాళ్ళను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఒక మంచిర్యాల జిల్లాలో చూసుకుంటేనే 35,000 టన్నులు ఉన్నది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 630 మిలియన్ టన్నులు ఉన్నది. పెద్దపల్లిలో 4,500 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,000 నుండి 8,500 మిలియన్ టన్నుల బొగ్గు ఇప్పటికీ ఉన్నది. కానీ ఈ ప్రాంతం లోపల దీన్ని దృష్టిలో పెట్టుకునే గతం లోపల ఒక 60 నుండి 70 కోట్ల రూపాయలు మన సింగరేణి కార్మికుల రెక్కల కష్టంతో
70 కోట్ల రూపాయలు వెచ్చించి శ్రావణపల్లి, సత్తుపల్లి, కోయగూడెం, ఆ తర్వాత కేకే ఓసి లాంటి మైన్స్ను మనము డబ్బులు ఖర్చు చేసి మనం ఎక్కడెక్కడ ఎంతెంత బొగ్గు ఉన్నది, ఎన్ని సంవత్సరాలు మనకు లైఫ్ ఇస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. కానీ దానికి విరుద్ధంగా ఇప్పటికీ శ్రావణపల్లి మైన్ మనకి ఇవ్వలే, కొండాపూర్ మైన్ మనకి ఇవ్వలే. ఇట్లా తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకులు 630 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. దాదాపు 48 అంటే 120 సంవత్సరాలు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మనకి ఇవ్వలే. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారము తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి కంపెనీని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి మాత్రమే ఇది ఒక పెద్ద కుట్ర. కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పిన తర్వాత మనకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఇప్పటికే లేవు. ఇప్పటికే 38,000 మంది సింగరేణిలో ఉంటే 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అంటే ఇంకో కొద్ది కాలం లోపట్నే వాళ్ళు మనం సమానమవుతాం. రేపు సమ్మె చేద్దామన్నా కానీ ఆ సమ్మెకు పెద్దగా ప్రాధాన్యత కూడా ఉండదు. ఇట్లాంటి ప్రమాదాలు మనకు ఈ యొక్క సింగరేణిలో దాపురించినాయి. మరి దీనికి అన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? గతం నుండి కూడా కార్మిక సంఘాలే భుజస్కంధాలపై వేసుకొని ఈ యొక్క బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకొని నిజాయితీగా ప్రభుత్వాల మీద కొట్లాడవలసినటువంటి బాధ్యత కార్మిక సంఘాలది. కానీ ఆ కార్మిక సంఘాలకు చేతికి ఎవరు ఆయుధం ఇచ్చిండ్రు? ఏ సంఘానికి ఆయుధం ఇచ్చిండ్రు? ఎర్ర జెండా పెట్టుకొని పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఎర్ర జెండా కాబట్టి వాళ్ళు పోరాడతారని చెప్పి నమ్మి ఆయుధం, అధికారం వాళ్ళకి ఇచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా కనీసము 1998 నుండి ఇప్పటి వరకు అంటే 2026 వరకు సింగరేణిలో ఒక్క నూతన బొగ్గు బావి కూడా ఏర్పాటు కాలేదు. 98లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వచ్చినాయి. అంటే 95లో ఒకటే ఇంధనం వన్నే మైను అధికారికంగా ఒక్కటి ఓపెన్ అయింది. కానీ ఇప్పటి వరకు అంటే 98 నుండి ఇప్పటి వరకు ఓపెన్ కాలే. అధికారంలో ఉన్నది ఏఐటీసీ ఎర్ర జెండా. 116,000 మంది 30,000 మందికి వచ్చింది. అంటే దీనికి ఇప్పుడు మళ్ళా కూడా కార్మికులతో మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు, తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కార్మికులను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఒక 3-5-6 నెలల లోపల ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి మళ్ళా ఒక మైండ్ గేమ్ ఆడతారు. డిస్మిస్ కార్మికుల కోసం మేము కొట్లాడతామని ఇట్లా రకరకాలుగా అవుతుంది. కానీ సింగరేణి పరిరక్షణ కోసం కొత్తగూడెంలో ఎవరైనా కొట్లాడిందంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఆడు కొట్లాడు గవర్నమెంట్లో అయినా కూడా ఒక భాగస్వామిగా ఉన్నది ఏఐటీసీ సిపిఐ పార్టీ. పూనవేణు సాంబశివరావు గారు పెద్దలు వాళ్ళు అసెంబ్లీలో చెప్తారు, సేవ్ సింగరేణి కోసం చెప్పాడు. వారి పార్టీ బీజేపీ ప్రభుత్వము వేలం పాటతోని మీరు ఎవరైనా బొగ్గు బాయలు రావాలనుకుంటే వేలం పాటలో పోవాలని చెప్పేసి చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని కొంతకాలం ఐక్య కార్మిక సంఘాల తరఫున వ్యతిరేకించి ఎలక్షన్లు వచ్చిన తర్వాత నీకు ఒక ఎమ్మెల్యే సీటు ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తాన్న తర్వాత యూటర్న్ తీసుకొని వాళ్ళే మీటింగ్లు పెట్టిండ్రు. సాక్షాత్తు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిలో మీటింగ్ పెట్టి ఏం చెప్పినంటే వేలంపాటకు పోవాలి, వేలంపాటకు పోకపోతే మనం ఈ సింగరేణి మనుగడ ఉండదని స్వయంగా వాళ్ళే మీటింగ్ పెట్టిండ్రు. అంటే ఈ వేలంపాటకు పోవాలంటే దీని అర్థం ఏమన్నట్టు? నువ్వు పోరాటానికి యూటర్న్ తీసుకున్నట్టే. వేలంపాట అంటే ఉదాహరణకు చెప్తా, మన ఇంట్లో ధనము డబ్బు ధాన్యం అంతా మన ఇంట్లో ఉంటుంది. వేరేటోళ్ళు వచ్చి మన చుట్టాలు బంధువులు మన నమ్మేవాడు వచ్చి అవంతా బజారు మీద పెట్టి మనం ప్యాకాట ఆడి అన్న గెలిచి తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. అంటే మన డబ్బు మన ఆస్తులు మన భూములు మనం పోయి అక్కడ ప్యాకాట ఆడి కొట్లాడి మన ఇంటికి తీసుకోవాలి. ఇది బీజేపీ చేసినటువంటి చట్టము. దానికి మన ఏఐటీసీ సంఘం, సిపిఐ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కలిసిపోయి వేలంపాట పోమని మనల్ని అంటానన్నట్టు. మన సొమ్ము మీదనే మనం ఆట ఆడి గెలుచుకోవాలి. ఇంత దరిద్రమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా అవలంబిస్తూ ఉన్నది. వ్యతిరేకించాల్సినటువంటి
అధికారంలో ఉన్నటువంటి సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటిసి సంఘము ఈరోజు ఎన్నికల కోసం ఎత్తుగడ వేసి మళ్ళీ సింగరేణిలో ఎన్నికల్లో దిగాలనేటువంటి కుట్రతోని కొత్తగూడెం చెలో జిఎం ఆఫీసు అని పెడతాను. ఏమని పెడతారంటే ఇవే డిస్మిసలను వెంటనే ఉద్యోగాలు తీసేయాలి, కార్మిక హక్కులు కాపాడాలి, సింగరేణిని రక్షించాలి. ఎట్లా రక్షిస్తారో భయ్, నీ ఒక్కరితోనే కాదు, ఎవడైనా పెద్దన్న పాత్ర పోషించినప్పుడు ఐక్య కార్మిక సంఘాల కూటమి ఏర్పాటు చేసుకొని రాజకీయ శక్తులను కూడా కలుపుకుంటేనే ఈరోజు మనం ఈ ముందుకు పోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రాజకీయ శక్తులు ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయ జోక్యం సింగరేణిలో ఎక్కువైపోయింది, రాజకీయ నిర్ణయం అవుతుంది. కాబట్టి కేవలం కార్మిక సంఘాలను కొట్లాడితే ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటేషన్, కాంట్రాక్టీకరణ ఇవన్నిటి మీద మన యొక్క బలం తగ్గిపోతూ ఉన్నది. ఎందుకంటే మన కార్మికుల సంఖ్య తగ్గిపోయి ఉన్నది. కాబట్టి మనందరం ఏకమై రాజకీయ పక్షాలను కూడా దోషులుగా నిలబెట్టాలి. కార్మిక క్షేత్రంలో తెలంగాణ స్టేట్లో ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పక్షాలన్నింటినీ కూడా దోషులుగా నిలబెట్టి ఈ సమస్యను ముందు పెట్టి మీరు ఏవైపు ఉంటారు అని వాళ్ళను అడిగిన తర్వాత ఎవరైతే కొత్త బాయిలు కావాలని కొట్లాడుతున్న వస్తాడో వాడు మనోడు, లేదు మీరు వేలం పాట ఓన్లీ అంటే వాడు అవతల వాడు పరాయాడు. వాని సంగతి మనం రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం చూసుకుంటాం. ఇప్పటికే ఏఐటీసీది అంటే సిపిఐ పార్టీది మనకు బయటపడ్డది, కాంగ్రెస్ పార్టీది బయటపడ్డది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పిన భూపాలపల్లికి వచ్చినప్పుడు ఎవరాడు మెడికల్ బోర్డు మీద వాడు తప్పుడు కూతలు కూతాడు, వంగబెట్టి మంచిగా వాడి వెన్నుల గుర్తుండే అని చెప్పిండు. తప్పుడు కూతలు కూతారట. మెడికల్ అధికారమైన ఆయుధం తీసుకునేది వాళ్ళు ఉండగానే 10,000 మంది డిస్మిస్ అయింది సింగరేణిలో. 1995 నుండి 2004 వరకు ఎంతమంది 10,000 మంది డిస్మిస్ అయితే డిస్మిస్ అయిన వాళ్ళు అందరూ పోయి దయచేసి ఆఫీస్ ఏఐటీసీ గెలిచింది కాబట్టి ఆఫీస్ కాడికి పోయి మీ దండం పెడతాం మాకు నౌకర్లు ఇప్పిండి అని ఆఫీస్ కాడికి పోతాయి. వీళ్ళందరూ రామకృష్ణపురంలో అందరూ కట్టెలు కర్రలు బట్టి మంచిగా కడుపులో తాగి ఇష్టం ఉన్నట్టు కొట్టింది. వాడు కొట్టిన తర్వాతనే మందమల్ల సుర్మిల్ల రాయలింగ అని నిరాహార దీక్ష పెట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టిండు? 20 సంవత్సరాలు పెట్టిండు అక్క. 20 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసిండు. ఇప్పటికి మొన్నదాకా నడిచిన చనిపోయిన వాళ్ళ భార్య అంటే ఏఐటీసీ ఆనాడు డిస్మిస్ అవుతారు, నువ్వు నౌకరీ చేయలేదు, నువ్వు రాలేదు కాబట్టి నీకు డిస్మిస్ చేస్తారు, నీకు ఏమైనా గ్యారంటీ ఇచ్చినావా అని కొట్టినాడు. నిన్న మొన్న కొత్తగూడెంలో డిస్మిస్ కార్మికులకు నౌకరీ చేయాలని చెప్పి సీతారామయ్య మంచిగా మెత్తేసుకొని పోనాడు. ఎక్కడ అది కార్పొరేట్ ఆఫీస్ కాదు. నాకు ఘోరమైన ఎట్లా అంటే నాకు మీద నాకేసి కనిపిస్తుంది. ఏంటి అసలు ఇంత దరిద్రంగా ఉండాలి చూడండి. అట్లనే మళ్ళీ పాపం ఆయన తెలియదు, సిపిఐ నారాయణ సార్ తెలియదు. ఎందుకంటే ఆయన చెప్తే వాళ్ళు ఇంటర్ కాబట్టి ఆయన కూడా మెత్తేసుకుని అయిన వాళ్ళు ఈ విధంగా వచ్చారు. అయితే సిపిఐలో పార్టీ కానీ వాళ్ళ పాలసీ కానీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నది. సింగరేణి పరిరక్షణ కోసం కొత్త బాయలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ముఖ్యంగా అక్క చెప్పింది చాలా డబ్బులన్నీ వేస్ట్ చేస్తారని. అందులోకెళ్ళి ఒక కొత్త మైన్ ఓపెన్ చేయాలంటే 100 కోట్ల రూపాయలు అయ్యేది గతంలో. అంటే ఒక 20 సంవత్సరాల కిందట 100 కోట్ల రూపాయలు. ఇప్పుడు డబ్బులు అయింది అనుకో 200 కోట్లు కొత్త మైన్ ఓపెన్ చేస్తేనే. అదే అంతకుముందు నడిచి ఆయిన మైన్ అయితే అంతా కూడా పట్టాయి. ఒక 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు అయినా మంచిదే. కానీ ఎప్పుడు 1992లో మొత్తం సింగరేణి వ్యాప్తంగా సికాసా ప్రాబల్యం ఉన్నదని చెప్పేసి సమ్మెలు జరుగుతాయి అని చెప్పేసి మేము ఈ సింగరేణిలో మేము చేయము, సమ్మెలు జరుగుతాయి అని చెప్పి కొన్ని కావాలని మైండ్లు బంద్ పెట్టిండు. అది ఎక్కడ? బెల్లంపల్లి రీజియన్లో MVK 1, MVK 2, MVK 3, MVK అంటే మాదారం అన్నమాట, మాదారం కని అన్నట్టు. MVK 3, MVK 5, MVK 6, గోలేటి 2. తర్వాత ఇటు వచ్చిన తర్వాత చెన్నూరు ఏంటంటే నీళ్లున్నాయని చెప్పి, అంటే నీకు నీళ్లున్నాయని ముందుగా తెలియదా? అలా పామున్నాయని తెలిసి కూడా నువ్వు దాని మీద కాలేస్తావా? వెయ్యవు కదా. ఇంత అజ్ఞానం ఉంటుంది సింగరేణి ఆఫీసర్లకు. చెన్నూరు 2 మంచి కోల్ ఉంది. చెన్నూరు 1, చెన్నూరు 2 అంటే ఈ మైండ్లన్నీ సురువు చేసుకుంటే మళ్ళీ పునఃప్రారంభిస్తే అంతా కూడా ఒక 500 కోట్ల రూపాయలలో ఇవన్నీ కూడా మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క మైల్లో 1000 మంది వేసుకున్నా మనకు మళ్ళీ
దాదాపు ఒక 10,000 మంది కార్మికులు ఈ రకంగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారి మీద బిజినెస్, వ్యాపారాలు, షాపులు, స్కూళ్ళు వగైరా అంటే కొంత కలగాలాడుతుంది. మాదారం అంతా ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే శ్మశాన వాటికి లేకున్నది. అక్కడ కేవలం ఒకటే ఒక మైండ్, అది కూడా మైండ్ బంద్ చేసిండ్రు. ఓసీ ఉండే, గోలేటి ఓసీ ఉండే, మాదారం టోటల్గా మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే ఇట్లాంటి ఆలోచనలు సింగరేణి యాజమాన్యంకు ఉన్నటువంటి అంటే అప్పుడు అధికారులకు ఇప్పుడు కూడా వస్తలేదు. ఎందుకంటే అంత రిస్క్ మేము ఎందుకు తీసుకోవాలి? మాకు ఇప్పుడు జీతం వస్తుంది, మేము ఉండాలి. ఎటు దిగితే బండి దిగితే ఎట్లు కాసే రకంగా తయారైంది సింగరేణి కొంతమంది ఆఫీసర్లు. అట్లే మనకు 2000 ఇంకా ప్రమాదకరం ఏంటంటే 2012 లోపల మనందరం తెలంగాణ ఉద్యమం కోసం చాలా ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాం. కానీ మన కాళ్ళ కిందనే మొత్తం మట్టి తీసేది సింగరేణిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ఆంధ్ర అధికారులు. వీళ్ళందరూ ఏం చేసిండ్రు? 2012 లోపట్నే అప్పుడు దాసరి నారాయణరావు గారు బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ మంత్రి ఉండే, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఉండే. ఆయన హాయం లోపల కోల్ స్కామ్ జరిగింది, 1,000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని చెప్పేసి అది కోర్టుకు వెళ్ళే గొడవని మీ అందరికీ తెలుసు. చివరికి అది కోర్టుకు వెళ్ళి కోర్టు ఏం చేసింది, ఇట్లయితే మీకు కేటాయింపులు చేస్తూ ఉంటే మీ ఇష్టం నాడు చేస్తారని చెప్పి దానికి కావాలని అది వేలం పాట ద్వారానే ఈ బొగ్గు మైన్స్ బ్లాకులు కేటాయించాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు చెప్తే అది సరైనది కాదు అని మీరు ఆల్రెడీ పార్లమెంట్లో చట్టం చేయొచ్చు, ఎందుకంటే ఇది మంచిగానే ఉన్నది అనుకున్నారు దాన్ని. కానీ అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, అయ్యా ఎవరికైతే ఇప్పుడు రాబోయే కాలం లోపల బొగ్గు బ్లాకులన్నీ కూడా వేలం పాట ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మాత్రం ఎవరికైనా ఎక్కడైనా మీ ప్రాంతం లోపల బొగ్గు బ్లాకులు మీరు కోరుకున్నట్లయితే ఇమీడియట్గా మేము శాంక్షన్ చేస్తాం, మీరు తొందరపడి మాకు నివేదికలు పంపండి అని చెప్పి అన్ని బొగ్గు సంస్థలకు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, మహారాష్ట్ర అందరికి పంపిన తర్వాత కోల్ ఇండియా చదువుకొని మొత్తము 118 బొగ్గు బ్లాకులను కోరుకున్నది. 118 బొగ్గు బ్లాకులు అంటే 200 సంవత్సరాలకు సరిపడు బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినటువంటి బొగ్గు బ్లాకులను కోల్ ఇండియా కోరుకున్నది. మరి మన సింగరేణి 135 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి, సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మన సింగరేణి అధికారులు ఏం చేసిందంటే, నోరు మూసుకొని ఉండు, ఇప్పుడు మనం రాస్తాం మనకి వస్తుంది, తెలంగాణ వస్తుంది, మనకేం రాబోయే ఏది ఎక్కడ పోతే మనకేది అని అందరి కాడికి కుంభకోణాలు చేసింది. కానీ ఈ ఆంధ్ర అధికారులు ఎవ్వరు కూడా మనకు ఎటువంటి సమాచారం వేయలే. మనమంతా కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఉన్నాం. చివరికి ఏమైందంటే మనకు ఒక్క బొగ్గు బ్లాక్ కూడా రాలేదు. ఇది కుట్రపూర్తంగా జరిగింది ఇదంతా. దాని ఫలితమే మనకు 2012 లోపలే సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున మోసం జరిగింది. తోటి కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళేమో 118 చేసుకుంటే మనకు ఒక బొగ్గుబాయి రాలేదు. ఇప్పుడు మనం వేలం పాటకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ వేలం పాటకు పోతాం, సింగరేణి అధికారులు కొంతమంది ఉంటారు, ఎవరు కూడా నీతి నిజాయితీ ఎవడు ఉండడు, డబ్బుకు కక్కుర్తి పడ్డ గాలి కొడుకులే. మనం 10 రూపాయలకు వేలం పాటకు పోయే ముందు మనం 10 రూపాయలకు బిడ్డేస్తూ ఉంటాం. రేపు అంబానీ, అదానీ, లక్ష్మీ మిట్టల్ లాంటి కొంతమంది కార్పొరేట్ శక్తులు వాళ్ళు వస్తారు. ఎక్కడ సింగరేణి ఎంతకేస్తుంది అంటే ఏమేమి చెప్పుకుంటారు, నీకు ₹1 ఇస్తారు బాయ్ చెప్తా అంటే ఆ క్లర్క్ ఒక కోటి, చెప్పిన కోటి, చెప్పించిన కోటి ఇస్తా అంటే సార్ 10 రూపాయలకి ఇస్తానని వాడు చెప్తాడు. వాడు 10:30కి ఎత్తే వాడు 10:30కి ఎత్తాడు బిడ్డు. 10:30కి వేసేవానికి వస్తుంది బాయ్, కానీ 10 రూపాయలకి వేసేవానికి రా. ఉదాహరణ చెప్తున్నా. ఇట్లాంటి మోసం జరిగేటువంటి పరిస్థితులు కూడా మనం వేలం పాటకు పోతే ఉంటుంది. ఎందుకంటే సింగరేణిలో నాకు కొంతమంది నమ్ముకున్న ఆఫీసర్లు అందరూ కూడా ఇప్పుడు అక్కగా చెప్పిన చూసింది కదా, 27 లక్షల రూపాయలదేమో ఫ్యాక్టరీ, వీడు పెట్టిందేమో 2,000 కోట్లు చూడు కదా. ఎందుకంటే ఇప్పుడు అక్క దొరకబట్టింది కాబట్టి మనకు తెలిసి, లేకపోతే ఇది కూడా మనకు తెలియకపో. అంటే ఇట్లాంటి దగులుబాజీ అధికారులు ఉంటారు కాబట్టి సింగరేణిని ఉన్నది సర్వనాశనం చేస్తారు. కాబట్టి పోరాటం తప్ప ఏవైతే అనుకూలంగా బొగ్గు ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయో ఆ బొగ్గు బాయిలను సింగరేణి వ్యాప్తంగా పునః ప్రారంభించేటువంటి చర్య ఒకటి చేపట్టాలి. రెండవది ఈ యొక్క గుజరాత్ ఉంది, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి ఉంటుంది, ప్రతి స్టేట్కి ఉంటుంది. అట్లా కర్ణాటకలో ఉంది, గుజరాత్లో ఉంది. గుజరాత్లో
ఏ ఖనిజ సంపద అయినా అంటే బొగ్గు మినహాయించి మిగతా అన్ని ఉన్నాయి, లైమ్ స్టోన్ అని ఇంకా వేరే వేరే ఉన్నాయి. ఇవన్నీ కూడా గుజరాత్ ప్రభుత్వ ఆధీనం లోపట్నే, గుజరాత్కు అన్న వాటా ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే తాత్కాలికంగానే ఇస్తారు. నీకు ఈ వర్క్ అప్పు చెప్పినంటే ఆ వర్క్ కంప్లీటేషన్ వెళ్ళిపోవాలి, ఆ బెనిఫిట్ అంతా గుజరాత్ ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే వేరే వారికి ఎవరికి కూడా ఇవ్వడానికి లేదు. అట్లనే మనకు ఉన్న ఒక సింగరేణి, ఈ సింగరేణి కూడా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ రకంగానైతే ఇచ్చిందో, సింగరేణిని కూడా తెలంగాణలో ఉన్నటువంటి మన సింగరేణి సంస్థ కూడా పూర్తిగా సింగరేణి సంస్థకే సర్వాధికారాలు ఇవ్వాలి. దరఖాస్తు చేసిన వెంటనే గతంలో ఏ మాదిరిగానైతే మనం పెట్టుకున్నామో అదే మాదిరిగా మాకు బొగ్గు బ్లాకులను కేటాయించాలి. ఇప్పటికే తాడ్చెర్ల 2 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. తర్వాత కోయగూడెం, ఇటు సామనపల్లి ఇట్లాంటి బొగ్గు బ్లాకులు ఉన్నాయి. ఈ మాదనం సైడ్ కొన్ని బంద్ చేసినటువంటి మైన్స్ ఉన్నాయి. ఈ అన్ని మైన్స్ను కూడా ఓపెన్ చేస్తే మనకు 10 నుండి 15 అవుతాయి. ఈ 10 నుండి 15 అయితే మనకు ఒక 150 సంవత్సరాల వరకు మన తెలంగాణలో ఉన్నటువంటి కోల్బెల్ట్ ప్రాంత నిరుద్యోగులకు అని మనగడకు కానీ ఎటువంటి డోకా ఉండదు. కాబట్టి ఈ దశలో మనం పోరాటం చేయాలి. ఇది వట్టిగా మనం మాట్లాడుకున్నంత కాదు. అయితే ఏ రకమైన పోరాటాలు చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరెవరిని కలుపుకపోదామా వద్దా అనేది మనం సమ్మె అనేది ఓకే, అక్క చెప్పింది సమ్మె అనేది చేద్దాం. కానీ సమ్మె కంటే ముందు కూడా మనం కొన్ని డైరెక్ట్ సమ్మెలకు పోయే కంటే మనం సమ్మె కంటే ముందు కూడా కొన్ని ఆందోళనలు, పోరాటాలు అనేకం ఉంటాయి. అవన్నీ కూడా చేద్దామా, డైరెక్ట్ సమ్మెలకు పోదామా? సమ్మెకు పోతే మనము మరి ఓన్లీ 35,000 మంది కాకుండా మిగతా 25,000 మంది తెరచాటున ఉన్నటువంటి 25,000 మందిని ఎట్లా డీల్ చేద్దాం, వాళ్ళని కూడా ఎట్లా కోఆర్డినేషన్ చేద్దాం, ఇవన్నీ కూడా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు మీరు అందరు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే మనకు సమయం లేదు. అక్కగారు కూడా ఇంకా మీకు చాలా విషయాలు మాట్లాడేది ఉంటుంది, దీని మీద చాలా విచారించేది ఉంటాయి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. సింగరేణి జేఎంఈటీ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి వంశీ గారికి స్వాగతం. అట్లనే మార్చర్ల పోరాట సమితి తమ్ముడు శ్రవణ్ గౌడ్ గారికి స్వాగతం. అట్లనే మెడికల్ బోర్డు పోరాట సమితి తమ్ముడు జుబేర్ గారికి, వంశీ గారికి స్వాగతం. యూత్ ఆఫ్ సింగరేణి నుండి వచ్చినటువంటి సోదరుడు సిద్దిక్ గారికి స్వాగతం. సింగరేణి బదిలీ వర్కర్స్ అండ్ మజ్దూర్స్ ఫోరం నుంచి వచ్చినటువంటి ఉప్పల సంపత్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ అగ్రి అయితే ఫస్ట్ వాళ్ళకి ఇద్దామా మాట్లాడడానికి బెటర్గా? రాజు గారు ఒక్కరు వాళ్ళు మాట్లాడించి ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే లోకల్ సింగరేణి జేఎంఈటీ అసోసియేషన్ వంశీ గారు